ఏమి ఇవ్వలేదు. ఇది గమనించాలి. ఏదో ఒక్కరిద్దరు క్యాంప్ ఆఫీస్ లో ఉండేవారు, వారెంబడి తిరిగే వాళ్లకు తప్ప ఎవరికి ఈ ప్రభుత్వం ఆదుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ ఆదుకోలేదని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. మీరు గమనించాలి, నేను ఏ పార్టీలో ఉన్నా కూడా లాయల్ గా పనిచేశాను. ప్రాణాలను కూడా లెక్క చేయను. మీరు అనుకుంటున్నారు భయప్రాంతులు చేస్తానని. ఈ రోజు దాదాపు 4-5 వేల వెహికల్స్ వస్తా ఉంటే వాళ్ళు స్టిక్కర్ లేకుండా వచ్చారు. ఎందుకంటే స్టిక్కర్ ఉంటే పర్మిషన్ లేదు కాబట్టి. మరి నాకన్నా ముందు వారు తెలుసుకొని కారుకు స్టిక్కర్ లేకుండా, జెండా లేకుండా వచ్చే ప్రయత్నం చేసినా కూడా ప్రతి చోట బ్యారికేడ్స్ పెట్టారు. ఈ రోజు మా కార్యకర్తలు, నా వెల్విషర్స్ అందరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా దాదాపు కొందరు 8 కిలోమీటర్లు నడిచారు, కొందరు 5 కిలోమీటర్లు నడిచారు. ఇది చాలా పాపం మూట కట్టుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నేను ప్రాణాలకు కూడా లెక్క చేయను. రోజు 100 కేసులు పెట్టినా కూడా లెక్క చేయను. మొన్న కూడా ఇదే పరిస్థితి. ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. గమనించాలి. ఈ రోజు చాలా బాధాకరం. అలాంటి 3 సార్లకి మన 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఐటీని తెచ్చింది. ఆ ఘనత కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి. మస్తు